నేను మీకు ఒక జోక్ చెప్పాలి. పడి నవ్వండి చూసా చెప్పాను. పర్లేదు చెప్పు. పక్క ఆఫీస్ ఉన్నారు కదా, అందులో వర్క్ రాకపోయినా సరే అది 100% ఎగుతున్నారంట. అది ఇప్పుడు నాలాగా నేను చేసిన యాక్టివిటీస్ చేస్తే మీరు నాకు 200% ఎక్కించారు. ఇది నిజంగానే జోక్. అదే మేడం అర్థమంటున్నారా? ఆ టీచర్ కూడా హైక్ లేదా నాకు? హైక్ తప్ప ఏదైనా అడుగు. మీతో హైక్ తప్ప ఇంకేమైనా ఉంటుందండి. కార్ కీస్ ఎక్కడికి? హైక్ ఎలాగే ఉంటుంది కనీసం కార్ అయినా వచ్చు కదా. ఈ అమ్మేయడానిక? నన్ను అనుమానిస్తున్నారు. ఎంతసేపట్లో వస్తావు? ఒక గంటలో వస్తాను మేడం. సరే, ఒక గంట సేపట్లో మళ్ళీ నా కార్ ఇక్కడ ఉంది. గంటలో కార్ మీ దగ్గర ఉంటుంది. సరే, వచ్చేటప్పుడు బిర్యానీ పట్టుకొచ్చి. బాగా చించే కదా, యా తీసుకొస్తా. తీసుకొచ్చి మీకు పెడతా కట్ట మొత్తం. 1000 years later. హలో, గంటన్నా 3 గంటలైంది ఇంకా రాలేదేంటి? నాకు రావాలని మేడం, కానీ లోనాలి కదా. ఏ ఎక్కడున్నావు? అంటే పోలీసులు పట్టుకున్నారు అందుకే. పోలీసులు ఏంటి? ట్రంక్ అండ్ డ్రైవ్ దొరకనేంటి? ఇంకేం డ్రైవా? నువ్వు వెళ్ళింది బిర్యానీ తినడానికి కదా. అంటే మీరు ఆకలి వేసింది కాబట్టి బిర్యానీ తినాలనుకున్నారు, నాకు దాగం వేసి మందు తాగాలనుకున్నాను అందుకని. సరే, డ్రంక్ అండ్ డ్రైవే కదా, ఎంతో కొంత ఫైన్ కట్టేసి వచ్చేయి. అంటే వదిలేదు మేడం, కాకపోతే వాళ్ళ కోర్టుకు వచ్చి కలెక్ట్ చేసుకోమంటారు. వెళ్ళి ఏదో ఒకటి చేయరా. లీవే కదా నీకు కావాల్సింది, నేను అప్రూవ్ చేస్తాలే. లీవ్ ఒకటి ఇస్తే సరిపోదు, హైక్ కూడా కావాలి. హైక్ కి దీనికి సంబంధం ఏంట్రా? మీరు హైక్ ఇస్తారంటే చెప్పండి, కోర్టుకి వెళ్తాను, లేకపోతే మీ కారు ఆడి ఉంచేసుకుంటారు, తర్వాత మీ ఇష్టం. సరే, హైక్ ఇస్తానులే. అవన్నీ వద్దు మేడం, ముందు హైక్ మెయిల్ పంపండి. ఒకవేళ మెయిల్ వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను కోర్టుకి వెళ్తా. ఇప్పుడు వెళ్తా మేడం కోర్టుకి. అవును మేడం, ఎందుకు బిర్యానీ తీసుకురమ్మన్నారు కదా, ఒక ప్లేట్ సరిపోతా 2 ప్లేట్లు తీసుకురమ్మంటారా?